గట్టిగా చెప్పడంతో మరొక పక్క రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజమైన హార్టీ వెల్కమ్ అసలు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అతిథులందరినీ. సో బాలస్వామి గారి గురించి ప్రత్యేకమైన అతిథులకి బొకే ఇవ్వాల్సిందిగా బాలస్వామి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ అన్ని స్క్రీన్స్ వాళ్ళ నుంచి కొత్తగా అవుతున్న విన్నాము. సుధాకర్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్. వ్యక్తులు మంచి సినిమా తీశారు, మీరు అభినందించాలి అని చెప్పేసి ఒక మంచి మనసు అని కూడా కాదు, గొప్ప మనసు అని చెప్పాలి. గొప్ప మనసుతో మనల్ని ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ చిరు సత్కారంతో మనల్ని ప్రేమించి ఇక్కడ పిలిపించినటువంటి బాలస్వామి గారికి ఫస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి కాలామ సినిమా గురించి ఇక్కడ చెప్పనక్కర్లేదు. మా టీంకి అయితే కొంతమంది ఇక్కడ కొత్త వ్యక్తులు ఉన్నారు కాబట్టి మరి సినిమా చూసారో లేదో తెలియదండి. నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ సినిమా మన ప్రాంతం నుంచి మన లోకల్ ఆర్టిస్టులు టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ గుర్తించి పెద్ద పెద్ద సినిమాల్లో మన వాళ్ళకి ఎవరు అవకాశాలు ఇవ్వండి, వీళ్ళతో వీడియోలు చేయించుకొని సపోర్ట్ చేయమని అడిగి వాళ్ళు తీసుకొని సినిమాలని ముందుకు పనిచేసుకునే పరిస్థితి అనమాట. అంటే కేవలం వాళ్ళ ప్రమోషన్స్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత మన వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. మన వాళ్ళు ఒక్కళ్ళు కూడా పిలిచి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఇంతమంది పనిచేస్తా ఉన్నారు, మా సినిమాలో మీ నుంచి ఒక ఇద్దరు ఛాన్స్ ఇస్తున్నాను అని ఇచ్చిన దాఖలాలు ఇప్పుడు ఒక్కటి కూడా లేదండి. ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇవ్వాలి. మరి అటువంటిప్పుడు మన ప్రాంతం నుంచి నేను ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు నేను కూడా సినిమా వాళ్ళే పెట్టుకుందామని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి సినిమా ఆర్టిస్టులు సీనియర్లు ఎత్తుకుంటే ఇంకా మన వాళ్ళు ఎప్పుడండి సినిమాలో కనిపించేది? సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనుకునేది సోషల్ మీడియాలో ఫోన్ పట్టుకొని వీడియో చేసే ప్రతి ఒక్కరికి కలండి. ఇది 100% కాదు, ఏదో వాళ్ళు కూడా కనిపిస్తే బాగుంటుంది వాళ్ళ కోరిక. సో మన ప్రాంతం నుంచి విలేజ్ ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి మనలో వ్యక్తిగా వెళ్ళి నేను కూడా పెద్ద పెద్దలు చూసుకుంటే నేను చేసేదానికి అర్థం లేదనే ఉద్దేశంతో లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేయాలని అందరినీ ఇచ్చి మనవాళ్ళే తీసుకున్నానండి. అందరూ కూడా కష్టపడి మీరు సినిమా పెద్ద సెటిల్ లాగా ఏం లేదు, అందరం సమిష్టిగా కృషి చేసి కష్టపడి చేసి సాధించామండి ఈ రోజు కాలామ సినిమా. సూపర్ హిట్. ఎందుకంటే 10 సినిమాలు రిలీజ్ అయ్యండి 17వ తారీఖు. ఈ రోజు 2-3 సినిమాలు ఆడుతున్నాయి. ఆ 2-3 సినిమాలో టాప్ లో కాలంలో ఉంది. తర్వాత మూవీని మనందరం ముందుకు తీసుకురాగలిగారు. కంగ్రాచులేషన్స్. మీలాంటి వాళ్ళు చిన్న సినిమా తీయాలనే వాళ్ళకి డెఫినెట్లీ an ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఈ కాలక్రమ మూవీలో మా డైరెక్టర్ గారు సుధాకర్ గారు నిజంగా ఒక అద్భుతమైన ఆయన సుధాకర్ సార్ సీనన్న మాస్టర్ అని చెప్పండి, మాస్టర్ అని చెప్పండి, మాస్టర్ అని చెప్పండి. పాఠాలు చెప్పండి. గురువు అని నేను పాఠాలు చెప్పాను కదా, చెప్పండి. ఒకసారి ఇటు పట్టామా మేము? పడలేదుగా? ఓకే. నేనేమనలేదు, మనం ఇలా ఉండాలి అంటే వదిన ఇచ్చారు నాకు, పెట్టి కొన్ని పంపించారు. అదే అప్పుడు